ఇది నా లైఫ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆ పాప, వాళ్ళ అన్నయ్య. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా కూడా వాళ్ళని అడిగి భంగపోయి ఒక 2 years కష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలాగే కష్టపడినాడు, సంపాదించినాడు, కొడుకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు వాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 1,00,000 జీతం. సరే, వాళ్ళ పాప అందరూ చదివిస్తున్నారు, వాళ్ళ పాప చదువుకుంటుంది, మంచిది. అలాగే వాళ్ళ కొడుకు ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది. వాడు ఆ అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు, ఓకే. కానీ ఆ పాప నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. ఆ పాపను కాలేజ్ పంపించేశారు, అన్నీ చేశారు. ఆఖరికి కాలేజ్ చదవాలంటే నువ్వు అంత మాట్లాడకూడదు, ఆపేయాల. నువ్వు చదవాలనుకుంటే కాలేజ్ మానేసి, నువ్వు అంత మాట్లాడాలనుకుంటే కాలేజ్ మానేసేయి, అవసరం లేదు. మరి మీ అన్నయ్య చేస్తున్నది ఒకటేనా? నిజమేనా? వాడు ఇంట్లో తెచ్చుకొని అమ్మాయిని పెట్టుకుంటున్నాడు కదా, అది నిజమే అంటే వాడు అబ్బాయి, వాడు ఏమైనా చేస్తాడు, నువ్వు అమ్మాయి, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తారు. ఇది నిజమేనా? ఎందుకు ఇలా ఉంటారు?